హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డు గురించి ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారనమాట. స్టేట్మెంట్ ఏంటంటే, లడ్డూలో మనం అత్యంత విలువగా మనం తిని ప్రసాదంగా తీసుకునే ఒక లడ్డూలో బీఫ్ టాలో అలానే ఫిష్ ఆయిల్ కూడా యూజ్ చేశారని చెప్పేసి ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అది ఎంతవరకు నిజమనేది ఇప్పుడు మనం వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే వీడియోలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. సో ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా సరే మీ యొక్క మనోభావాలు దెబ్బతింటే మాత్రం దానికి నేను ఎటువంటి బాధ్యుడిని కాదు, ఎందుకంటే నేను చెప్పబోయేవి నిజాలు. గత కొన్ని సంవత్సరాలుగా మనం లడ్డు ప్రసాదంలో క్వాలిటీ చూసుకుంటే కనుక ఎలా ఉందనేది మనలో చాలామంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. అంతెందుకు, నేను 2022లో వెళ్ళాను తిరుపతి, అలానే 2023లో కూడా వెళ్ళాను. రెండుసార్లు కూడా లడ్డు తిన్నప్పుడు మాత్రం ప్రైస్ ఎక్కువ, అట్ ద సేమ్ టైం క్వాలిటీ తక్కువ. ఇది చాలామంది అబ్జర్వ్ చేసే ఉంటారు. అలానే ఎందుకు తక్కువ అనేది మనం చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 50 ఇయర్స్గా మనకి కేఎంఎఫ్ నందిని అనే ఒక కంపెనీ ఏదైతే ఉందో దాని నుంచి మనకి గీ సప్లై అయితే జరిగేది. 2023లో వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ వచ్చేసి ఈ కేఎంఎఫ్ నందిని వాళ్ళది ప్రైస్ ఎక్కువ అవుతుందని చెప్పి వేరే వాళ్ళకి టెండర్ ఇవ్వడం జరిగింది. ఆ వేరే వాళ్ళు ఎవరంటే ప్రీమియర్, ఆల్ఫా అనే 2 కంపెనీలకి తక్కువ ప్రైస్కి వైసీపీ గవర్నమెంట్ టెండర్ ఇచ్చిందనమాట. అయితే ఈ కేఎంఎఫ్ నందిని వాళ్ళు వాళ్ళకి గీ టెండర్ ఇస్తే క్వాలిటీ తగ్గుతుందని వార్న్ చేశారు. అయినా సరే వైసీపీ గవర్నమెంట్ పట్టించుకోలేదు. తర్వాత 2024లో ఈ యొక్క వైసీపీ గవర్నమెంట్ అయితే ఓడిపోయిన తర్వాత June 4th ఎలక్షన్స్ జరిగాయి కదా. అయితే పాత చైర్మన్, టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రిజైన్ చేసేసారు. June 14th టీటీడీ ఈవోగా శ్యామలరావు గారిని అపాయింట్ చేశారు. ఇక్కడ మనం గమనించుకుంటే కనుక శ్యామలరావు గారు అపాయింట్ అయిన వెంటనే లడ్డు క్వాలిటీ అయితే చెక్ చేశారనమాట. లడ్డు క్వాలిటీ చెక్ చేసినప్పుడు ఎందుకు క్వాలిటీ తగ్గిందని టీటీడీ అఫీషియల్స్ని అడగగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళకి వచ్చే గీ బట్టి వాళ్ళకి క్వాలిటీ ఉంటుంది. ఒక్కసారి మనం ల్యాబ్కి ఇచ్చి టెస్ట్ చేస్తే బాగుంటుందని కొన్ని సంప్రదింపులు జరగగా July 17th ఆ యొక్క లడ్డూని ల్యాబ్కి పంపించిన తర్వాత July 24th ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ అయితే వచ్చింది. సో అక్కడ మనం చూసుకుంటే కనుక బీఫ్ టాలోని అలానే ఫిష్ ఆయిల్ని యూజ్ చేశారని చెప్పేసి ఒక షాకింగ్ న్యూస్ అనేది బయటపడ్డది. తర్వాత వెంటనే టీటీడీ అఫీషియల్స్ సోకాస్ నోటీస్ని ఆల్ఫా అలానే ప్రీమియర్ కంపెనీలకి పంపించారనమాట. కేఎంఎఫ్ నందిని వాళ్ళని వెంటనే మళ్ళీ మన టీటీడీ అఫీషియల్స్ అప్రోచ్ అయ్యి మళ్ళీ గీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. చాలామందికి తెలియంది ఏంటంటే, కొంతమంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే టీడీపీ వాళ్ళే స్కామ్ చేశారని చెప్పేసి అంటున్నారనమాట. సో వాళ్ళ కోసం నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఈ కాంట్రాక్ట్స్ అనేవి 1 yearకి జరుగుతాయి. సో 1 yearకి మినిమం 1500-1400 tons గీ వస్తుంది అనమాట. అప్పటి నుంచి జరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కాంట్రాక్ట్ అయిపోయాక వీళ్ళైతే టెస్ట్ చేయడం జరిగిందనమాట. అర్థమైందా? అంటే పాత రిపోర్ట్నే వీళ్ళు టెస్ట్ చేశారు. గమనిస్తే కనుక పక్కాగా 2023లో వైసీపీ గవర్నమెంట్ చేసిన తప్పు. 50 సంవత్సరాలుగా ఉన్న కంపెనీని తీసేసి ఒక కొత్త కంపెనీకి తక్కువ టెండర్ వేసారని చెప్పేసి ఇచ్చేసి వాళ్ళు ఏదో ఫిష్ ఆయిల్, బీఫ్ టాలోని యూజ్ చేయడం అనేది చాలా తప్పు. ఇది వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చీఫ్గా జగన్మోహన్ రెడ్డి గారు అనలైజ్ చేయాల్సిన విషయం. ఇది కావాలని చేసిన తప్ప, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగిన తప్ప అనేది తెలియదు. కానీ ఒక తప్పు ఒక గవర్నమెంట్లో, ఇప్పుడు తిరుపతి అనేది ఈ ప్రపంచంలో అత్యంత విలువగా భావించే గుడి, హిందువులకి అత్యంత పవిత్రమైన గుడి. అలాంటి గుడిలో స్కామ్ జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం తెలిసే ఉంటుంది. సో చాలామంది అంటుంది ఏంటంటే, ఆయనకి తెలియకుండా జరిగి ఉండొచ్చు కదా అంటున్నారు. సమస్య లేదు, ఆయనకి తెలిసే జరుగుతుంది. అంతెందుకండి, సింపుల్గా చెప్తాను. నేను ఎక్స్పీరియన్స్ చేసిన లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. లైవ్ ఎగ్జాంపుల్ ఇది. 2022-2023లో నేను 2 సార్లు తిరుపతి వెళ్ళాను ఫ్యామిలీతో. 2 సార్లు కూడా 300 tickets బుక్ చేసినప్పుడు వితిన్ 5 minutesలో టికెట్స్ అయిపోయాయి. ఎందుకు అయిపోయాయో నాకు తెలీదు. అంటే అంతమంది జనం బుక్ చేసేస్తారా? అంతమంది జనం అప్పుడు టికెట్స్ వదులుతారని తెలుస్తుందా? తిరుపతి వెళ్ళాలనుకునే వారికి కదా తెలుస్తుంది ఏ డేట్న టికెట్స్ వదులుతారో. కొంతమందికి ఏ డేట్న టికెట్స్ వదులుతారో కూడా తెలియదు. ఎందుకంటే కొంతమంది సోషల్ మీడియాని ఫాలో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక వారం రోజుల ముందు బుక్ చేసుకుందాం, 4 రోజుల ముందు బుక్ చేసుకుందాం అనుకుంటారు. కానీ వాళ్ళు మినిమం 2 months ముందు టికెట్స్ వదులుతారు. ఆ విషయం 50% తెలుస్తుంది, 50% తెలియదు. మరి అంత త్వరగా టికెట్స్ ఎలా అయిపోయాయి? సరే, అది వదిలేండి. సరే, టికెట్స్ అయిపోయాయి కదా అని అలిపిరి మెట్ల మీదుగా మనం మెట్లు ఎక్కి వెళ్దామంటే మెట్ల మీద కనీసం ఫుడ్ కాదు కదా, వాటర్ ప్యాకెట్స్ కూడా ఉండవు. అక్కడ ఏమైనా కొనుక్కొని తిందామంటే డబల్ ట్రిపుల్ రేట్స్. సరే, వాళ్ళు ఏదో షాప్స్ పెట్టుకున్నారు, నడుపుతున్నారు, ఓకే.
అట్లీస్ట్ గవర్నమెంట్ అయినా సప్లై చేయాలి కదా, వాటర్ ప్యాకెట్స్ ఇచ్చినా చాలు కదండి. అంత కష్టపడి మనం పైకి ఎక్కిన తర్వాత కంపార్ట్మెంట్లో వెయిట్ చేద్దామంటే, కంపార్ట్మెంట్లో ఇంతకుముందు నాకు ఊహ తెలిసినప్పుడు తిరుపతిలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉప్మా పెట్టేవారు, అట్లీస్ట్ ఒక ఉప్మా పెట్టేవారు, వాటర్ సప్లై ఉండేది, ఓకే ఫైన్. ఇప్పుడు కనీసం చిన్నపిల్లలు వస్తే వాళ్ళకి పాలు కూడా ఉండవు. ఎంతోమంది నా కళ్ళ ముందు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, కుమిలిపోతున్నారు ఫుడ్ లేక. 20 గంటలు 24 గంటలు వెయిట్ చేయాలంటే ఎలా ఉంటుందండి? సరే, అంత కష్టపడి వెయిట్ చేసి దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం కోసం అని వెళ్తే ప్రసాదంలో క్వాలిటీ ఉండదు. సరే, క్వాలిటీ ఉండదు వదిలేండి, ఈ ఫిష్ ఆయిల్ బీఫ్ టాలోని కలపడం ఎంత పాపం అండి, చాలా పాపం అది. అంటే ఎంతోమంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శనం చేసుకొని ఆ ప్రసాదాన్ని ఎంత పవిత్రంగా స్వీకరిస్తారు. అందులోనే మీరు ఇంత పాపాన్ని ఒడిగట్టుకోవటం అనేది నిజంగా చాలా తప్పది. సో ఇవి నేను లైవ్లో ఫేస్ చేసిన ఎగ్జాంపుల్స్. ఇంకో విషయం చెప్పాలంటే సదన్లు ఉంటాయి, కొన్ని సదన్లు అక్కడ వెయిట్ చేసి కొంతమంది రూమ్స్ దొరక్క సదన్లో వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కడ అసలు వాష్రూమ్స్ చూడాలంటే భయంకరం అనమాట. అప్పుడు నేను వెళ్ళినప్పుడు 23లో వెళ్ళినప్పుడు, నవంబర్లో వెళ్ళినప్పుడు అంత మనీ వస్తుంది తిరుపతి నుంచి. ఒక్కొక్కసారి అయితే 1 మంత్లోనే 130 crores 140 crores కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి డబ్బంతా ఎక్కడికి వెళ్తున్నట్టు? ఇంకొకటి విషయం నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, చిరుతపుల్లో అప్పుడెప్పుడో చిన్నప్పుడు మా ఫాదర్ వాళ్ళు తిరుపతి వెళ్ళినప్పుడు, అప్పుడు అడవిలో ఉండేది, పెద్ద డెవలప్మెంట్ లేదు కాబట్టి అప్పుడు వచ్చాయని చెప్పేసి విన్నాను. ఈ రోజుల్లో ఎంత సెక్యూరిటీ ఉన్నప్పుడు, ఎంత గవర్నమెంట్ ఉన్నప్పుడు చిరుతపులు వచ్చి ఒక పాపను ఎలా తినేస్తుందండి? ఎందుకు వచ్చింది చిరుతపులు అని అడిగితే, ఎందుకు మా పాప చనిపోయింది, సెక్యూరిటీ ఎక్కడికి వెళ్ళింది, ఏమైందని అడిగితే కర్రలు ఇవ్వడం చేతికి, చిరుతపులను కొట్టమని. చూడండి మరి ఎంత దౌర్భాగ్య స్థితి ఉండేదో. ఇదంతా ఎందుకు జరిగిందని నేను అనాలిసిస్ చేసింది ఏంటంటే, హిందువులకి చిరాకు తెప్పించడానికి, ఇరిటేషన్ తెప్పించడానికి, వాళ్ళు ఇంకా తిరుపతి రాకుండా చేయడానికి అనిపిస్తుంది నాకు ఈ సందర్భాలు చూస్తుంటే. క్రైస్తవులకి అత్యంత విలువగా భావించే చర్చ్ ఉంటుంది, ముస్లిమ్స్కి అత్యంత విలువగా భావించే మసీదు ఉంటుంది. అలానే యావత్ ప్రపంచంలో అత్యంత విలువగా భావించేది హిందువులకి పవిత్రమైన గుడి ఏదైనా ఉంది, విలువైన గుడి ఏవైనా ఉంది అంటే అదే తిరుమల తిరుపతి దేవస్థానం. దాన్నే స్కామ్ చేయాలని చూస్తే మాత్రం భగవంతుడు ఎవరిని వదిలిపెట్టాడు. కర్మ అనేది అందరూ అనుభవించాలి. తప్పకుండా చేసిన తప్పుకి ఎంత పెద్దవాళ్ళైనా సరే అనుభవిస్తారు. ఇది సృష్టి ధర్మం, భగవంతుడే అనుభవించాలి. అలాంటిది మనం మనుషులం, మనం ఎంత. ఇంకొకటి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా, 1,00,000 కోట్లు మీరు ఖర్చు పెట్టినా సరే తిరుపతి దేవస్థానంని ఎవ్వరూ టచ్ చేయలేరు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత టచ్ చేద్దామని ట్రై చేసినా సరే భగవంతుడు మిమ్మల్ని ఆ వారిలో కలిపేసుకుంటాడు. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.